హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రహ్మం సార్ జీకే క్లాసెస్ మా. ఈ రోజు మనకు కరెంట్ అఫైర్స్ భాగంగా మన ఛానల్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి మా. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి ఇదా 9th మా, ఇదా జూన్ 9th కరెంట్ అఫైర్స్ మా. ఏదంటే ఇక్కడ మెయిన్ మా 2025 2025 మా ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ మా విజేతగా ఎవరు గెలిచారు? ఇక్కడ పురుషుల సింగిల్స్ మా విజేత ఎవరుంటే కార్సస్ ఆల్కర్స్ గెలిచారు మా. కారోస్ ఆల్కర్స్ గెలిచారు. అయితే ఇతను ఏ దేశం అంటే స్పెయిన్. మళ్ళీ ఇతను 2025 ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత వచ్చేసి ఎవరంటే ఆల్కరాస్. ఇతను ఏ దేశమా? స్పెయిన్ వాడు. అయితే రన్నర్ వచ్చేసి ఉంటే యూనిక్ సిన్నర్. ఇతను ఏ దేశం అంటే ఇటలీ వాడు. అయితే ఇరు మధ్య తేడా వచ్చేసి 4-6 6-7 6-4 7-7 తేడాతో వచ్చేసి ఎవరు గెలిచింటే ఇక ప్రముఖ పర్సన్ వచ్చేసి ఆల్కరాస్. ఇతను వచ్చేసి ఇప్పటి వరకు ఎన్ని టైటిల్ గెలిచింటే ఇక టోటల్ 5 టైటిల్స్ గ్రాండ్ స్టామ్ గెలిచాడు. ఇప్పటి వరకు 5 టైమ్స్ గ్రాండ్ స్టామ్స్. అయితే ఇక్కడ గ్రాండ్ స్టామ్ వచ్చేసి ఇంబుల్డన్ వచ్చేసి ఎన్నిసార్లు అంటే 2 సార్లు గెలిచాడు. ఫ్రెంచ్ ఓపెన్ వచ్చేసి ఎన్నిసార్లు అంటే 2 సార్లు గెలిచాడు. అదేవిధంగా అమెరికా ఓపెన్ వచ్చేసి 1 సారి గెలిచాడు. ఓవరాల్ గా వచ్చేసి ఎన్నిసార్లు అంటే 5 టైమ్స్ గెలిచాడు అనమాట. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి ఇరు మధ్యలో వచ్చేసి తేడా వచ్చేసి 5 గంటల 29 నిమిషాల వరకు ఇక పోటీ పడింది మా ఇద్దరికి. అయితే ఇంతవరకు ఏ టైటిల్ వరకు ఇంతవరకు 5 గంటల 29 నిమిషాలు ఇంతవరకు ఈ యొక్క మ్యాచ్ జరగలేదు. ఫస్ట్ టైం ఈ యొక్క టెన్నిస్ లో ఇంతవరకు 5 గంటల 29 నిమిషాల వరకు పోరాడి విజయం సాధించిన వ్యక్తి ఎవరంటే ఆల్కరాస్. అదే విధంగా ఈ యొక్క ఫ్రెంచ్ ఓపెన్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ ఎక్కడంటే ప్యారిస్ లో జరుగుతాయన్నమాట. అయితే మనకు గ్రాండ్ స్టామ్స్ వచ్చి సంవత్సరానికి ఎన్నిసార్లు అవుతాయంటే 4 సార్లు అవుతాయన్నమాట, 4 టైమ్స్ ఒకటి వచ్చేసి ఏంటంటే అమెరికా ఓపెన్, అదే విధంగా ఫ్రెంచ్ ఓపెన్, అదే విధంగా ఇంబుల్డన్, మరి వచ్చేసి ఆస్ట్రేలియా ఓపెన్ 4 సార్లు టెన్నిస్ లో జరుగుతాయన్నమాట. అయితే ఈసారి మాత్రం ఫ్రెంచ్ లో వచ్చి ప్యారిస్ లో అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ మ్యాచ్ వచ్చేసి రేపు నెలలో జూన్ లో వచ్చేసి ఏ మ్యాచ్ అంటే వెరీ ఇంపార్టెంట్ మ్యాచ్ అంటే ఇంబుల్డన్. అయితే ఈ యొక్క 4 టైర్లు వచ్చేసి ఇది ఓల్డెస్ట్ వచ్చేసి అంటే ఇంబుల్డన్ మాత్రం ఎక్కడ చదువుతారంటే ఇక్కడ ఇంబుల్డన్ మాత్రమే ఎక్కడంటే ఇంగ్లాండ్ లో మాత్రమే ఈ యొక్క చదువుతాయి. మిగతా మాత్రం వచ్చేసి దాని యొక్క సంబంధించింది క్యాపిటల్ గానీ చదువుతాయన్నమాట. అమెరికాలో అయితే న్యూయార్క్ అవుతుంది, ఫ్రెంచ్ ఓపెన్ అయితే ప్యారిస్, ఇంబుల్డన్ అయితే లండన్, ఆస్ట్రేలియా ఓపెన్ అయితే ఎక్కడంటే ఆస్ట్రేలియా అయితే ఎక్కడంటే మెల్బోర్న్ లో చదువుతామా. మనకి ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ మాట. అదేవిధంగా ఈ యొక్క ఫ్రెంచ్ ఓపెన్ వచ్చేసి ఇక్కడ రన్నర్ గా ప్రముఖ పర్సన్ వచ్చేసి ఎవరు గెలిచింటే యూనిక్ గెలిచారనమాట. వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అదే విధంగా రీసెంట్ గా వచ్చేసి తైవాన్ ఓపెన్ అథ్లెటిక్స్ లో వచ్చేసి ఈ పోటీలో ఆంధ్రప్రదేశ్ నుంచి 400 మీటర్స్ రన్నింగ్ లో వచ్చేసి ఎవరు గెలిచింటే స్వర్ణ పథకం వచ్చేసి నిత్యా గదే గెలిచింది. నిత్యా గదే ఈమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళ. నెక్స్ట్ అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేసి 9 సోచి ప్లాటినం అవార్డు అనమాట. 9 సోచి ప్లాటినం అవార్డు అనమాట. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి ఈ యొక్క 9 సోచి ప్లాట్ అవార్డు వచ్చేసి ఎందుకు ఇస్తారంటే గ్రామీణ ప్రాంతాల్లో డెవలప్ చేసినందుకు, అదేవిధంగా నెక్స్ట్ మహిళల యొక్క సాధన కోసం, అదేవిధంగా వచ్చేసి గ్రామాల్లో వచ్చేసి డ్వాక్రా మహిళలకు ఈ యొక్క అవార్డు వచ్చేసి ఇస్తారన్నమాట. ఈ అవార్డు వచ్చేసి సెప్టెంబర్ నెలలో కేంద్ర ప్రభుత్వం చేత ఈ అవార్డు రావడం జరుగుతుందా. మనకి ఎగ్జామ్ అడిగే ఛాన్స్ మాట. అదేవిధంగా ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఎల్ఐసి ఎండిగా సిఓగా ఎవరికంటే ఇక్కడ ప్రముఖ పర్సన్ అంటే సత్యపాల్ భాను వచ్చేసి ఎల్ఐసి చైర్మన్ ఎక్కారు. ఇది ఎల్ఐసి ఎస్టాబ్లిష్ అంటే 1956 సెప్టెంబర్ 1 ఎస్టాబ్లిష్ చేశారు. ఎల్ఐసి హెడ్ క్వార్టర్ వచ్చేసి ఇక్కడ ఉండే ముంబైలో ఉందమ్మా. అయితే దీంతో మొత్తం వచ్చేసి 1+4 5 మెంబర్స్ ఉంటారు. ఒకడు వచ్చేసి ఎవరంటే చైర్మన్, నలుగురు వచ్చేసి ఎండీలు ఉంటారు. మొత్తం 5 మెంబర్స్ ఉంటారు. ఈ 5 మెంబర్స్ లో వచ్చి 4 మెంబర్స్ లో వచ్చేసి ఎవరు ఎన్నికంటే ఈ 4 మెంబర్స్ లో ఒకడు కొత్తగా వచ్చేసి సత్యపాల్ భాను ఎన్నికాడు. ఇలా సిఓగా ఎన్నికాడు ప్లస్ ఎండీగా ఎన్నికాడు ఏంటంటే సత్యపాల్ భాను. అదే విధంగా ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చేసి ఏం చేసింటే 12 దేశాల పైన నిషేధించారన్నమాట. 12 కంట్రీస్ పైన నిషేధించారు. ఎందుకు నిషేధించారంటే ఎప్పటి నుంచి అంటే మనకు జూన్ 6 నుంచి నిషేధించారు. ఎందుకు నిషేధించంటే ఆ దేశం వాళ్ళు మాత్రమే, మిగతా దేశాలు మాత్రం అంటే అరబీ దేశాలు మాత్రం 12 దేశాల మీద నిషేధించారు. ఎందుకు నిషేధించంటే ఎవరు కూడా ఆ దేశానికి రాకూడదు అన్నమాట. అంటే ఏ దేశం వాళ్ళు అరబీ దేశాలు కజకిస్తాన్ కానీ కొన్ని దేశాల వరకు దాదాపు అరబ్ దేశాలు 12 దేశాలకు ఆ దేశ పౌరులు ఎవరు కూడా అమెరికాకు టచ్ చేయడానికి లేదని నిషేధించిన ఎవరంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అదేవిధంగా ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ మాట. అదేవిధంగా 2024-25 వచ్చేసి ఆర్థిక సంవత్సరంలో ఎఫ్డిఐ అంటే ఎఫ్డిఐ అంటే ఫైనాన్స్ డైరెక్ట్ ఇండెక్స్ అదేవిధంగా తెలుగులో వచ్చేసి ఏంటంటే
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చేసి ఇక 2024-25లో విదేశాలతో ఎక్కువ పెట్టుబడులు ఏ రాష్ట్రానికి ఎక్కువ వస్తుందంటే మహారాష్ట్రకు వస్తున్నారు. సెకండ్ రాష్ట్రం ఏంటంటే కర్ణాటక, మూడో రాష్ట్రమా ఢిల్లీ, నాలుగో రాష్ట్రం వచ్చేసి గుజరాత్, ఐదో రాష్ట్రమా తమిళనాడు. అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చేసి ఎన్నో ప్లేస్ ఉంటే 7వ ప్లేస్. ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ వచ్చేసి మా ఎన్నో ప్లేస్ ఉంటే 9వ ప్లేస్ ఉంది, 9వ స్థానం ఉంది. అదేవిధంగా హర్యానా వచ్చేసి మా ఎన్నో ప్లేస్ ఉంటే 6వ ప్లేస్ మా. అయితే విదేశీ పెట్టుబడులు వచ్చేసి ఎక్కువ ఆకర్షించే రాష్ట్రం వచ్చేసి ఏ రాష్ట్రం అంటే మహారాష్ట్ర. అదేవిధంగా విదేశీ వాళ్ళ పెట్టుబడులు వచ్చేసి మా 2024-25లో వచ్చేసి ఎక్కువ మన దేశం వాళ్ళ పెట్టుబడి మన దేశానికి ఎక్కువ ఏ దేశం అంటే సింగపూర్ వాళ్ళు వస్తుండ్రు. ఫస్ట్ మా సింగపూర్, సెకండ్ వచ్చేసి మా ఏదంటే మారిషస్ వాళ్ళు వస్తుండ్రు, సెకండ్ ప్లేస్ మా మారిషస్. మూడో దేశం ఏదంటే అమెరికా వాళ్ళు మన దేశానికి ఎక్కువ విదేశీ పెట్టుబడులు వస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఏదంటే ప్రధానమంత్రి మనకు కరెంట్ అఫైర్స్ మా ప్రధానమంత్రి సలహా మండలిగా ఎవరు ఎన్నికైనంటే ఇది ప్రముఖ పర్సన్ మా డాక్టర్ సూర్యదేవర మహేంద్ర దేవ్ వచ్చేసి ఎన్నికనమాట. ఇక్కడ మనకి ఎగ్జామ్ లో ఏమవుతుందంటే కరెంట్ అఫైర్స్ మా ఇది ప్రముఖ పర్సన్ మా సూర్యదేవ మహేంద్ర అనే వ్యక్తి దీనికి ఎన్నికనమాట. డాక్టర్ సూర్యదేవ మహేంద్ర అనే వ్యక్తి ఏదానికి ప్రధానమంత్రి సలహాదారుగా. ఈయన అంతకుముందు మా ఏదంటే యాక్సిస్ బ్యాంక్ వచ్చేసి డైరెక్ట్ గా పనిచేస్తాడు అనమాట. యాక్సిస్ బ్యాంకు డైరెక్ట్ గా పనిచేస్తాడు. వెరీ ఇంపార్టెంట్ మా. అయితే ఇక్కడ మనకు కావాల్సిన మా వెరీ ఇంపార్టెంట్ అంటే ప్రధానమంత్రి సలహాదారుగా ఎవరు ఆర్థిక సలహా మండలి ఎందుకంటే ఇది ప్రముఖ పర్సన్ మా సూర్యదేవ మహేంద్ర దేవ ఎన్నికాడు. నెక్స్ట్ మా అదేవిధంగా ఇటీవల వచ్చేసి మా తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు జిల్లాలోని మహా ఒక టెంపుల్ మా ప్రపంచంలోనే 3వ అతి పెద్ద టెంపుల్ వచ్చేసి విగ్రహాన్ని లాంచ్ చేశారు. ఎక్కడంటే తమిళనాడులోని ఏలూరు జిల్లాలోని విగ్రహం లాంచ్ చేశారు. ఆ ఆలయం వచ్చేసి ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి దేవి యొక్క ఆలయం. ఎన్ని అడుగులు అంటే 92 అడుగుల బొమ్మతో 92 అడుగుల భారీ ఎత్తుతో విగ్రహాన్ని స్థాపించారు. అయితే ప్రపంచంలో టెంపుల్స్ లో ఒక పెద్ద విగ్రహం వచ్చేసి ఏ టెంపుల్ అంటే 3వ విగ్రహం వచ్చేసి ఎక్కడంటే తమిళనాడు వేరులో ఉంది. అది ఏ టెంపుల్ అంటే మా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ మా. వెరీ ఇంపార్టెంట్ మా, మనకి ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ అన్నమాట. అదేవిధంగా ఇక్కడ మా క్వశ్చన్ ఏం వేస్తుంటే ఫస్ట్ మా ఫ్రెంచ్ ఓపెన్ ఎవరు గెలిచారు, అదేవిధంగా తైవాన్ అథ్లెటిక్స్ ఎవరు, అదేవిధంగా ఎల్ఐసి మా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎవరు, అదేవిధంగా ఎఫ్డిఏలో ఎఫ్డిఏలో వచ్చేసి మన ఇండియా ర్యాంక్ ఏ విధంగా వచ్చింది, అదేవిధంగా ప్రధానమంత్రి సలహాదారుగా ఎవరు ఎన్నికారు ఎన్ని మనకి ఎగ్జామ్ లో అవుతుందన్నమాట. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మా 9 సోచి ప్లాటినం అవార్డు ఎవరికి వచ్చినాయి. అదేవిధంగా తమిళనాడు రాష్ట్రంలోని అది పెద్ద ప్రపంచంలోనే 3వ అతి పెద్ద టెంపుల్ వచ్చేసి మా ఏదంటే ఎందుకంటే ఇక ప్రపంచంలో 3వ టెంపుల్ వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఇది ఫేమస్ మా, మనకి ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ మా. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు మనకు కరెంట్ అఫైర్స్ భాగమా ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి మా. అదేవిధంగా ఈ రోజు మనకు మెయిన్ కరెంట్ అఫైర్స్ లో ఏమేమి టాపిక్స్ ఉంటాయంటే ఫస్ట్ మా ఇక్కడ నార్వే చెస్ టోర్నమెంట్ పురుషుల విజేత ఎవరు గెలిచారు, దాంతో ఉమెన్స్ ఎవరు, మెన్స్ ఎవరు. అదేవిధంగా ఫ్రెంచ్ ఓపెన్ 2025 మహిళా సింగిల్స్ టెన్నిస్ ఎవరు గెలిచారు అది మనకు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఫ్రెంచ్ మనకు చెస్ ర్యాంకింగ్ లో మన ర్యాంక్ లో ఎవరెవరు 4 స్థానాల్లో ఎవరు సాధించారు అదొకటి. నెక్స్ట్ మా అదేవిధంగా ఇండియాలో ఎన్ని చిత్తనేలలు ఉన్నాయి, కొత్తగా చిత్తనేలు ఏ విధంగా ఏర్పడినాయి, ఆ ఏ రాష్ట్రాలు చెందిన పర్సన్స్. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి మా మనకు కరెంట్ అఫైర్స్ మా ఇదా జూన్ 8వ తేదీన సంబంధించిన కరెంట్ అఫైర్స్ మా మనకి ఇంపార్టెంట్ ఏదంటే 2025 చెస్ టోర్నమెంట్ మా పురుషుల సింగిల్స్ విజేతగా ఎవరు గెలిచింటే నార్వే దేశానికి చెందిన అతని పేరు వచ్చేసి అంటే మార్క్ కార్సన్ గెలిచాడు. అయితే ఇక రన్నర్ వచ్చేసి మన ఇండియా వాడు ఎవరంటే అర్జున్ ఇరిగేసి గెలిచాడు. ఇతను ఏ దేశం అంటే ఇండియా వాడు. అయితే ఇక ఈ యొక్క నార్వే చెస్ టోర్నమెంట్ యొక్క పురుషుల సింగిల్స్ విజేతలో మన ఇండియాకి 3వ ప్లేస్ ఎవరంటే గుకేష్ గెలిచాడు. అయితే రన్నర్ మనవాడే, నెక్స్ట్ 3వ ప్లేస్ కూడా మనవాడే గెలిచాడు అనమాట. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి ఈ యొక్క చెస్ గేమ్ లో ఎంత మంది ఆడతారు పర్సన్స్ మొత్తం చెస్ లో కేవలం ఒకే నెంబర్స్ ఆడడం జరుగుతుంది. అయితే ఈ యొక్క చెస్ ఏ దేశం నేషనల్ క్రీడ అంటే నార్వే. అదేవిధంగా ఈ యొక్క చెస్ లో గదులు వచ్చేసి ఎన్ని ఉంటాయంటే 32 గదులు, 32 వచ్చేసి మొత్తం 64 గదులు ఉంటాయి. 32 వచ్చేసి వైట్, 32 వచ్చేసి బ్లాక్ ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క చెస్ లో గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన మొట్టమొదటి మన ఇండియా నుంచి ఎవరంటే గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన ఇండియా నుంచి ద ఫస్ట్ పర్సన్ ఎవరంటే విశ్వనాథ్ ఆనంద్ ద ఫస్ట్ విశ్వనాథ్ ఆనందమ్మ. ఈయన వచ్చేసి కేవలం 18 సంవత్సరాల్లోనే గెలిచాడు. ఏ సంవత్సరం అంటే 1986 లో ఈ యొక్క విశ్వనాథ్ ఆనంద్ గెలిచినమాట. అదేవిధంగా మహిళలు అయితే కోనెన్ హంపి, మహిళలు వచ్చేసి ఇండియా నుంచి ఫస్ట్ కోనెన్ హంపి వచ్చేసి గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన మొట్టమొదటి వ్యక్తి.
ఈ యొక్క గ్రాండ్ మాస్టర్ హోదా పొందాలంటే ఎన్ని పాయింట్స్ సాధించాలంటే 2500 పాయింట్లు సాధిస్తే గ్రాండ్ మాస్టర్ హోదా వస్తారు. అయితే ఇండియాలో ఇప్పటి వరకు ఎంతమంది గ్రాండ్ మాస్టర్ ఉందంటే 86 మంది గ్రాండ్ మాస్టర్ హోదా పెయింట్ ఉండమ్మా ఇండియా మొత్తం గ్రాండ్ మాస్టర్స్. అయితే ప్రపంచంలో గ్రాండ్ మాస్టర్ ఎక్కువ దేశమా ఏ దేశం అంటే నార్వే దేశం వాళ్ళు చెందిన పర్సన్స్. అదేవిధంగా ఇక్కడ మనకు మెయిన్ అంటే ప్రపంచంలోనే అతి చిన్న వయసులోనే వరల్డ్ చెస్ మ్యాచ్ గెలిచిన ఎవరంటే ఈయన దమ్మరాజ్ గుకేష్ గెలిచాడు. ఎప్పుడంటే 2024 సింగపూర్ లో జరిగిన మ్యాచ్ లో. అయితే కేవలం ఎన్ని సంవత్సరాల కంటే 18 సంవత్సరాలతోనే గెలిచారన్నమాట. అదేవిధంగా మార్క్ కార్సన్ కూడా ఇప్పటివరకు ప్రపంచ చెస్ టైటిల్స్ ఎన్నిసార్లు గెలిచింటే 5 టైమ్స్. ఎవరితో సమానంగా గెలిచినట్టే విశ్వనాథ్ ఆనంద్ తో వచ్చి సమానంగా వీళ్ళిద్దరు వచ్చేసి ఈక్వల్ గా ప్రపంచ చెస్ విన్నర్ గా 5 సార్లు. అదేవిధంగా మార్క్ కార్సన్ కూడా ఎన్నిసార్లు అంటే 5 సార్లు. చెస్ ఏ దేశం అంటే నార్వే దేశం వాళ్ళకి ఇక్కడ మెయిన్ వచ్చేసి ఈ యొక్క చెస్ ఏ దేశం కంటే మనకు గుర్తుపెట్టుకో సార్. ఈ యొక్క చెస్ గేమ్ వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ యొక్క చెస్ గేమ్ నార్వే చెస్ మ్యాచ్ ఎక్కడంటే మెయిన్ వచ్చి నార్వేది. అయితే చెస్ ఏ దేశం ఎక్కడంటే ఇక్కడ రష్యా దేశానికి చెందినది మనకి ఇంపార్టెంట్. అదేవిధంగా ఇక్కడ మనకి ఏంటంటే కరెంట్ అఫైర్స్ ఏంటంటే ఇంకోటి 2025 మహిళా నార్వే చెస్ విజేతగా ఎవరుంటే ఆనా ముకిచిక్ గెలిచింది. ఇతను ఏమి దేశం అంటే ఉక్రెయిన్ దేశం మహిళ. అదేవిధంగా రన్నర్ వచ్చేసి అంటే మహిళా నార్వే చెస్ విజేత జూ వెంజిన్. ఆమె ఏ దేశం అంటే నార్వే దేశానికి చైనా దేశానికి చెందిన పర్సన్. మలయతర్మ ఇది 2025 మహిళా నార్వే చెస్ విజేతగా మహిళా సింగిల్స్ అంటే ఆనా ముజిచిక్. ఇక్కడ ఈమె ఏ దేశం అంటే ఉక్రెయిన్. రన్నర్ వచ్చేసి అంటే జూ వెంజున్ ఏ దేశం అంటే చైనామా. అయితే మహిళా నార్వే చెస్ విజేతలో మన ఇండియా నుంచి 3వ ప్లేస్ అంటే కోనేర్ హంపి గెలిచింది. కోనేర్ హంపి ఏ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళమా వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ విధంగా ఈ యొక్క ప్రపంచ చెస్ అంటే ఫిడే చెస్ ర్యాంకింగ్ లో భారతీయులు వచ్చేసి టాప్ 10 లో వచ్చేసి కేవలం 4 మాత్రం ఉన్నారమ్మా. వాళ్ళు వచ్చేసి టాప్ 4 వచ్చేసి టాప్ 10 లో 4 మాత్రం. ఈ 4లో వచ్చేసి ఈ 4వ ర్యాంక్ వచ్చేసి అంటే అర్జున్ ఇరిగేసి. అదేవిధంగా సెకండ్ వచ్చేసి గుకేష్. 6వ ర్యాంక్ వచ్చేసి ప్రజ్ఞానంద. 4th ర్యాంక్ వచ్చేసి అర్జున్ ఇరిగేసి. అదేవిధంగా 5వ ర్యాంక్ వచ్చేసి గుకేష్. ఈయన ఇద్దరు వచ్చేసి తమిళనాడు రాష్ట్రం వాళ్ళు. ప్రజ్ఞానంద 2వ ర్యాంక్ అంటే 6వ ప్లేస్. అయితే గ్రాండ్ మాస్టర్ ఎక్కువ మంది ఏ రాష్ట్రం వాళ్ళు అంటే ఇండియా నుంచి తమిళనాడు రాష్ట్రానికి చెందిన పర్సన్స్ మనకి ఇంపార్టెంట్. అదేవిధంగా ఇక్కడ మెయిన్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ 2025 వచ్చేసి జూన్ 5న భారతదేశంలో ఎన్ని చిత్తనేళ్లు ఏర్పడంటే 91. అయితే ఇక్కడ మనకి ఏంటంటే 2025కు ఫిబ్రవరికి వచ్చేసి ఎన్ని అంటే చిత్తనేళ్లు 89 ఉన్నాయమ్మా. 89 కొత్తగా వచ్చేసి 2 యాడ్ అయినాయి. మొత్తం వచ్చేసి అంటే 91 చిత్తనేళ్లు ఏర్పడమాట. అయితే భారతదేశం చిత్తనేళ్లు వచ్చేసి ఇది టోటల్ 91. అయితే పేరెంట్ 90 వచ్చేసి ఏంటంటే ఎక్కడుందంటే 90 వచ్చేసి ఏం పేరంటే ఏంటంటే చిక్చాన్. అదేవిధంగా ఎక్కడంటే ఫలోడిలో. అదేవిధంగా 91 వచ్చేసి ఏంటంటే మేనార్ వచ్చేసి ఉదయపూర్ లో ఉంది. అయితే మొత్తం భారతదేశంలో ఎన్ని చిత్తనేలు ఉంటాయి? ఈ 2 వచ్చేసి ఏ రాష్ట్రంలో అంటే రాజస్థాన్ కి చెందిన. ఎప్పుడంటే 2025 వచ్చేసి జూన్ 5న కొత్తగా ఏర్పడింది. అయితే భారతదేశంలో చిత్తనేలు టోటల్ వచ్చేసి 91. కొత్తగా వచ్చేసి ఏంటంటే కిచాని ఎక్కడంటే ఫలోడిలో ఉంది. ఏ స్టేట్ అంటే రాజస్థాన్. మేనార్ వచ్చేసి ఉదయపూర్ లో ఉంది. ఈ 2 వచ్చేసి రాజస్థాన్ లో ఉన్నాయి. అయితే భారతదేశం ఏంటంటే మొత్తం 91 చిత్తనేలు ఉన్నాయి. ఎక్కువ వచ్చేసి ఏ రాష్ట్రం అంటే తమిళనాడులో ఉంది. తమిళనాడులో ఎక్కువ ఉన్నాయమ్మా చిత్తనేలు. దాదాపు వచ్చేసి 20 పైన చిత్తనేలు ఉన్నాయన్నమాట. అయితే భారతదేశంలో ఈ 91లో అతి పెద్ద చిత్తనేలు వచ్చేసి ఏదంటే సుందర్బన్ వచ్చేసి ఏ రాష్ట్రం అంటే వెస్ట్ బెంగాల్ ఉంది. అదేవిధంగా చిన్నదేమా ఏంటంటే రేణుక వచ్చేసి ఏ రాష్ట్రం అంటే హిమాచల్ ప్రదేశ్లోనే చిత్తనేలు ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కేవలం ఒకటే ఉంది సార్. ఏదంటే కొల్లేరు సరస్సు. ఏ సరస్సు అండి? కొల్లేరు సరస్సు. ఈ కొల్లేరు సరస్సు ఏ జిల్లాలో అంటే ఏలూరులో జిల్లాలో ఉంది. అదేవిధంగా ప్రపంచ చిత్తనేల దినోత్సవం అంటే ప్రపంచ చిత్తనేల దినోత్సవం. ఈ యొక్క ప్రపంచ చిత్తనేల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటే ఏ రోజు అంటే ఫిబ్రవరి 2న ఈ యొక్క చిత్తనేలు జరుపుకుంటాం. ఫిబ్రవరి 2న జరుపుకుంటాం. అయితే ప్రపంచంలో మొట్టమొదటి చిత్తనేలు వచ్చేసి ఎక్కడంటే రామ్సాగర్ ఎక్కడంటే ఇరాన్ లోని మొట్టమొదటిసారిగా ఈ యొక్క చిత్తనేలు స్టార్ట్ చేశారు. అయితే ప్రపంచంలో చిత్తనేలు ఎక్కువ దేశమా ఏ దేశం అంటే ఇరాన్ దేశము. సెకండ్ వచ్చేసి ఏంటంటే చైనా వాళ్ళు. అదేవిధంగా మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 8వ ప్లేస్ అంటే 6వ ప్లేస్ చిత్తనేలు.
అయితే భారతదేశంలో ఈ యొక్క చిత్తనీరు వచ్చి ఇది టోటల్ నెంబర్ 91 ఉన్నాయి. అయితే ఇండియాలో మొత్తం పెద్దదండి సుందర్బను. సెకండ్ వచ్చేసి చిన్నది వచ్చేసి ఏదంటే రేణుక హిమాచల్ ప్రదేశ్ ఉంది. మనకి ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ లో కేవలం వచ్చేసి ఒకే ఒకటి ఉంది ఏదంటే కొల్లేరు సరస్సు మాత్రమే ఒకే సరస్సు ఉంది. ఈ యొక్క చిత్తనీర దినోత్సవం ప్రపంచ చిత్తనీర దినోత్సవం అంటే ఫిబ్రవరి 2. అయితే ఇక్కడ మన కరెంట్ అఫైర్స్ లాస్ట్ మనకు కానిస్టేబుల్ ఎగ్జామ్ లో జూన్ 1 జరిగే దాంతో మనకు భారతదేశంలో ఈ కింద వన్లో చిత్తనీర గురించి సరికాంద్ అన్నాడు. ఈ కింద వన్లో చిత్తనీర గురించి సరికాంద్ అన్నాడు, ఒక బిట్ ఇచ్చాడు. కాబట్టి మన ప్రీవియస్ పేపర్లు చూడండి, మనం వీడియో గురించి చెప్పినాం లాస్ట్ టైం, ఒకసారి చూడండి. అదేవిధంగా ఇంకోటి వచ్చేసి ఏదంటే 2025 ఫ్రెంచ్ ఓపెన్ మహిళా సింగిల్స్ విజేతగా ఫ్రెంచ్ ఓపెన్ మనకు 10 సంవత్సరానికి 4 చదువుతాయమ్మా. ఏదంటే మనకు టెన్నిస్ లో దాన్ని ఏమంటే గ్రాండ్ స్టామ్స్ అంటారు. మనకి ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మనకి ఏంటంటే 2025 వచ్చేసి ఈ యొక్క ఫ్రెంచ్ ఓపెన్ మహిళా సింగిల్స్ విజేతగా ఎవరు గెలిచినంటే అమెరికా దేశానికి చెందిన ఆ పేరు వచ్చేసి ఏదంటే కోకా గాఫీ. ఇది 2025 ఫ్రెంచ్ ఓపెన్ మహిళా సింగిల్స్ విజేత వచ్చేసి అమెరికా దేశానికి చెందిన పర్సన్ ఆ పేరు వచ్చేసి ఏంటంటే కోకా గాఫ్. అదేవిధంగా ఇతను ఏ దేశం అంటే అమెరికా దేశం. రన్నర్ వచ్చేసి ఇవంటే సబలక్క, ఈమె ఏ దేశం అంటే బెలారస్ దేశానికి చెందిన పర్సన్. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి ఈ యొక్క ఫ్రెంచ్ ఓపెన్ మధ్య ఇద్దరి మధ్య వచ్చేసి ఎంత తేడా అంటే 6-7, 5-7, 6-2, 6-4 తో తేడాతో ఈమె కోఫీ గాఫ్ గెలిచింది. ఎవరి మీద అంటే సబలక్క, ఈమె ఏ దేశం అంటే బెలారస్. అయితే కోకో గాఫిక్ అమెరికా దేశానికి చెందిన పర్సన్. అయితే ఇప్పటి వరకు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ అమెరికా వాళ్ళు ఎన్నిసార్లు గెలిచింటే ఇప్పటి వరకు 7 మంది ఈ యొక్క 7వ ప్లేస్ లో కోఫా గాఫ్ గెలిచింది. ఇక్కడ మనకు మెయిన్ గుర్తుపెట్టుకోవచ్చు సార్, ఈ యొక్క ఫ్రెంచ్ ఓపెన్ ఇప్పటి వరకు అమెరికా వాళ్ళు వచ్చేసి ఎన్నిసార్లు గెలిచింటే 7 మంది టైటిల్ గెలిచారు. ఆ 7 మందిలో 7వ పర్సన్ గా ఎవరంటే కోకా గాఫిక్. ఈ కోకా గాఫిక్ ఇది ఎన్నో టైటిల్స్ అంటే 2వ గ్రాండ్ స్లామ్స్. అదేవిధంగా 2023 వచ్చేసి అమెరికా ఓపెన్ గెలిచింది. అదేవిధంగా 2022 వచ్చేసి ఫ్రెంచ్ ఓపెన్ రన్నర్ గా గెలిచింది. అయితే ఈసారి 2023లోని అమెరికా ఓపెన్ గెలిచింది. అదేవిధంగా 2025లోని ఫ్రెంచ్ ఓపెన్ గెలిచింది. 2 టైటిల్ గెలిచింది, ఒకటి రన్నర్ గా గెలిచింది. ఎవరంటే ఫ్రెంచ్ ఓపెన్ గా ఏదంటే ఇది ప్రముఖ పర్సన్ కోకా గాఫిక్. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి ఈ యొక్క ఫ్రెంచ్ ఓపెన్ వచ్చేసి ఎక్కడంటే ప్యారిస్ లో జరుగుతాయమ్మా. ఇక్కడ ప్యారిస్ లో జరుగుతాయి. ప్యారిస్ లో ఈ యొక్క గేమ్ జరుగుతాయి ప్రతి సంవత్సరం. ఏంటంటే మే లేదా జూన్ లోని ఈ యొక్క గేమ్స్ జరుగుతాయి అన్నమాట, ఎక్కడంటే ప్యారిస్ లోని. అదేవిధంగా ఇక్కడ ఇంపార్టెంట్ సార్ మనకి ఏంటంటే ఈ యొక్క ప్రైజ్ మనీ వచ్చేసి ఎంతంటే ప్రైజ్ మనీ వచ్చేసి 24,91,00,000. రన్నర్ కి వచ్చేసి ఏంటంటే 12,45,00,000 గెలిచింది. అయితే విన్నర్ కి వచ్చేసి విజేతకు 24 కోట్లు ఇస్తారు. రన్నర్ కి వచ్చేసి 12 కోట్స్ గెలిచారు అనమాట. ఈ యొక్క మ్యాచ్ కి ఏ మ్యాచ్ అంటే ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన మళ్ళీ విధంగా మనకు నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి ఏంటంటే ఈ యొక్క మహిళలు అయిపోయిన తర్వాత పురుషుల సింగిల్స్ నెక్స్ట్ జరుగుతుంది. ఏ రోజు అంటే మనకు జూన్ 9 కానీ జూన్ 8 మనకు న్యూస్ పేపర్లు వేస్తారు. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.